ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు కూడా ఆయన ఒక ఋషి. మన దైనందిక జీవిత విభాగంలో అయితేనేమి, మన వాస్తవిక రూపంలో కూడా నిచ్చెన వేసిన అక్షర కార్మికుడు గురువు. అలాగే నవ సమాజ దేవాలయ రూపకర్త మరెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పేటటువంటి గురువు. ఈ సమాజంలో మనకు తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం ఒక గురువుకే కేటాయించబడింది. ఎందుకంటే మన జీవితాన్నిచ్చి పరిచయం చేసినటువంటి అమ్మ తొలి గురువు అయితే, తన గుండెలపై తన్నుతో ఆడుకుంటున్నటువంటి శిశువుకి నడక నేర్పించేటటువంటి తండ్రి రెండో గురువు. అలాగే ఈ సమాజంలో తర్వాత నడవడిక నేర్పి ఆ విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఎలా మెలగాలనేది నేర్పించేటటువంటి ఉపాధ్యాయుడు మూడో గురువుగా మనం చెప్పుకుంటాం. అందుకే అన్నారు పెద్దలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అందుకని గురువు పట్ల మనం ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో ఉండడం ఎంతైనా అవసరం. ఈ రోజున గురువు అనే పదానికి అర్థం గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే జ్ఞాన దీప్తి ఒక గురువే అని చెప్పుకోవడంలో ఎటువంటి నిశ్చయం లేదు. ఈ రోజున ఇంత ఉత్తమమైన ప్రాముఖ్యత కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తికే వెన్నె తెచ్చి సమాజంలో గురువుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి భారతదేశపు రెండవ రాష్ట్రపతి, మేధావి విద్యావేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని సందర్భంగా మనం టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సత్కరించుకునేటువంటి సద్భాగ్యం మనకు ప్రభుత్వం కల్పించింది. ఈ నెలలో మొన్న టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మన విజయరత్నం మాస్టర్ గారికి ఉత్తమ అవార్డు గ్రహీతగా ఎన్నికై మన ప్రీతమ శాసనసభ్యులు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మన తూర్పుగోదావరి జిల్లా